అండి. ఏపీలో మనకైతే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వచ్చింది కదా, నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే మన ప్రజలకు మంచి జరుగుతుందని మీరు భావిస్తున్నారు? మాక్సిమం జగన్ వస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. జగన్ పరిపాలనలో రౌడీ రాజకీయాలు ఉన్నాయని అంటున్నారు కదా. రౌడీ రాజకీయాలు లేనిది ప్రభుత్వం ఏది లేదు. సో అన్నిట్లో రౌడీ రాజకీయం జరుగుతూనే ఉంది. సో జగన్ అనే కాదు, చంద్రబాబు పాలనలో కూడా జరిగాయి. అంటే ఇప్పుడు ఆయన పరిపాలన కరెక్ట్ గా ఉంటే సొంత చెల్లి ఎందుకు వ్యతిరేకత చూపిస్తుంది? కొన్ని కొన్ని మాటలు బయట బాగా వినిపిస్తున్నాయి. ఏమో తన చెల్లికి కూడా రాజకీయాల్లో డెవలప్ అవ్వాలని ఆలోచన ఉందేమో. సో తన అన్న గురించి తను అలా చెబుతూ ఉండొచ్చేమో కదా. అంటే ఇట్లా ఇప్పుడు కూటమి ఇలా వస్తున్నారు కదా, బీజేపీ, టీడీపీ, జనసేన ఇలా రావడం వల్ల మరి జగన్ కి చాలా వరకు భయపడుతున్నారు అంటున్నారు. అంటే జగన్ భయపడుతున్నారనా? ఎవరైనా అలానే అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు వస్తున్నప్పుడు భయపడుతున్నారని అనుకుంటారు ఎవరైనా సరే. కానీ తను సింహంలా వచ్చాడు, సింహంలానే ఎగిసి పెడతాడని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం జగన్ పరిపాలన చూసుకున్నట్టయితే మనము అందులో సంక్షేమ పథకాలను ఇస్తున్నారు. విద్యార్థులకు ఏ మేరకు అందుతున్నాయి అనుకోవచ్చు? మాక్సిమం విద్యార్థులందరికీ మంచిగానే జరిగింది కాబట్టే చిన్నపిల్లలు లాస్ట్ చంద్రబాబు పరిపాలనలో చూస్తే విద్యార్థులకు చిన్నపిల్లలకు స్కూల్స్ కానీ ఏవి డెవలప్ లేదు. ఇప్పుడు మంచిగా డెవలప్ ఉంది కాబట్టి బాగానే అందాయని అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం చంద్రబాబుని చూసుకున్నట్టయితే విజనరీ ఉన్న పర్సన్, సో విజనరీ ఉన్న పర్సన్ కాబట్టి డెవలప్మెంట్ కూడా తొందరగా జరుగుతుంది. ఈసారి ఆయనకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఛాన్స్ ఇస్తే మేబీ చేయొచ్చేమో. బట్ కానీ జగన్ లాగా ఈ కొద్ది టైంలోనే చాలా డెవలప్ చేయడం కష్టం. చంద్రబాబు కూడా సాధ్యం అవ్వదు. అంటే ఇప్పుడు జగన్ పరిపాలనలో మీరు డెవలప్మెంట్ అంటున్నారు, మరి ఐటీ సెక్టార్ లో ఎంతవరకు పెట్టుబడులు తేగలిగారు లేదా డెవలప్మెంట్ చేయగలిగారు? మరి చంద్రబాబు 10 years బాగానే చేశారు కదా. మరి తను డెవలప్ చేయలేదు కదా అంత ఇదిగా. తిను ఇంకా టైం ఇవ్వాలి, దేనికైనా టైం వస్తేనే ఏదైనా చేయగలరు.